అందరికీ నమస్కారం. ఈరోజు మనము యోగాంధ్రగాల్లో భాగంగా కొత్తపట్నం బీచ్లో యోగా కార్యక్రమాన్ని మనం నిర్వహించుకున్నాము. పెద్ద ఎత్తున సుమారు 500 పైచీలకు అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. గురువుల సమక్షంలో యోగాను చేయడం జరిగింది. యోగా అనేది మన భారతదేశపు క్రియ. దీన్ని ప్రాపగేట్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని గత 15 రోజుల నుంచి కూడా దీన్ని ఒక కార్యక్రమంలా చేస్తున్నాము. ఈ నెల 21వ తారీఖున ప్రపంచ యోగా దినోత్సవంతో దీన్ని ముగుస్తుంది. అందరూ కూడా దీన్ని పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేస్తున్నారు. రేపు 19వ తారీఖున కూడా మనకి ఒక ఈవెంట్ ఉంది. విమెన్కి ఓరియంటెడ్గా ఒక ఈవెంట్ ఉంది యోగాలో. దాని తర్వాత మనము ఈ యోగా దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ఈ యోగ క్రియ మంద కాబట్టి మనం గౌరవించాలి, మనం ఆచరించాలి. ఆచరించడంతో మన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు హెల్తీ వెల్తీ ఆంధ్రప్రదేశ్ అన్నారు. హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు హెల్తీగా ఉండాలా, హ్యాపీగా ఉండాలా అంటే ఖచ్చితంగా యోగా చేయాలని ప్రతి ఒక్కరికి యోగా అనేది మన హిస్టరీలో, మన కల్చర్లో ఎప్పటి నుంచో ఉన్న ఒక అద్భుతమైన కళ అది. ఇప్పుడు ప్రతి దేశంలో యోగా అని చేస్తూ ఉన్నారు. యోగా అనేది మానసిక ప్రశాంతత, మానసిక ఉల్లాసం, మానసికమైన మంచి ఆరోగ్యం ఉంటుంది. అంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే యోగాను ప్రాక్టీస్ చేయాలి. అదేవిధంగా ప్రతి పాఠశాలలో, కాలేజీల్లో ఈ కార్యక్రమాన్ని విధిగా పెట్టి అవసరమైతే ఆ పిల్లలకి సర్టిఫికేట్ కోర్సులకు కానీ లేదా భవిష్యత్తులో ఏదన్నా రిజర్వేషన్లో 1% 1/2% యోగా ప్రాక్టీస్ చేసి యోగాలో ఏవైతే నిష్ణాతులు అవుతారో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్లో కానీ ఇచ్చే విధంగా చేసినట్టయితే ఇది ఒక పెద్ద కార్యక్రమంగా మిగిలిపోతుంది. కాబట్టి ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందో దీని భవిష్యత్తులో కూడా ప్రతిరోజు కళాశాలలో లేదా స్కూల్స్లో జరిపే విధంగా అవసరమైతే ప్రతి నెల ఒకసారి జిల్లా యంత్రాంగం కానీ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా ప్రతి నెలలో ఒకసారైనా ఇలాంటి కార్యక్రమం ఆ డిపార్ట్మెంట్లో ఉండి చేసుకునే విధంగా కూడా చేస్తే బాగుంటుంది నా అభిప్రాయం.